ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క కృప ఏ రీతిగా ఉన్నదో మనం చూద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చే ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, సంవత్సరాలు గడిచిపోతుండగా మనలో కొన్ని జరిగిపోతూ ఉంటాయి. ఏంటవి? వయసు పెరుగుతూ ఉంటుంది, ఆయుష్ తగ్గుతూ ఉంటుంది, బలము తగ్గిపోతూ ఉంటుంది, మన యొక్క రూపములో మార్పు వస్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఏమో ఆర్థికంగా బలపరచబడతా ఉంటారు, కొంతమంది బలహీనపరచబడతా ఉంటారు, కొంతమంది ఆత్మ సంబంధంగా కుటుంబాల పరంగా సంబంధాలు దగ్గర అవుతూ ఉంటాయి. సంవత్సరాలు జరుగుతుండగా కొంతమంది అందరిని దూరం చేసుకొని ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరము 2025వ సంవత్సరంలో దేవుని యొక్క వాగ్దానం మనకేమని జ్ఞాపకం చేస్తుందంటే, సంవత్సరాలు జరిగిపోతూ ఉండవచ్చు, మీలో ఏ రకమైన మార్పులైనా జరగవచ్చు, కానీ నా యొక్క ప్రామిస్ ఏమిటంటే, సంవత్సరాలు జరిగే కొలది మీ విషయంలో నూతన కార్యాలు మాత్రమే జరుగుతాయి అని చెప్తున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నూతన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒక సవాలుకరమైన మాట ఏంటో తెలుసా? మన దేవుడు నూతన కార్యాలు చేసే దేవుడు, కానీ ఆ నూతన కార్యాలను భుక్తం చేసుకునే ఆ విశ్వాసము, యోగ్యతను మనం కోల్పోతున్నాం. నేను ప్రతిసారి చెప్తున్నాను. ఏం చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అదే. ఈ సంవత్సరం డేట్ వేసుకోండి. వచ్చే సంవత్సరం 2026వ సంవత్సరం జనవరి 1వ తారీఖు కల్లా ఎలాంటి కార్యాలు నీ జీవితంలో జరిగినాయో, నీ బిడ్డల జీవితాల్లో జరిగినాయో ఒక్కసారి పరీక్షించుకో. ఖచ్చితంగా నూతన కార్యాలు జరిగినాయా లేదో నువ్వు గమనించాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగా గాను, కుటుంబ పరంగాను, బిడ్డల పరంగాను, అలాగనే ఉద్యోగ సంబంధమైన ఏ రూపంలోనైనా సరే ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా నీవు నేను పొందుకొని ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అలా జరగలేదు అంటే ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ ద రాంగ్. ఎక్కడో లేదో నీ దగ్గరే ఆ రాంగ్ ఉంది, నీ దగ్గరే ఆ పొరపాటు ఉంది. నీలో క్రమశిక్షణ రాహిత్యం, నీలో అవిధేయత, నీలో దేవుని వాక్యానికి సుముఖత చూపించలేకపోవడం, వీటన్నిటిని బట్టి వెరసి నీవు ఎక్కడేసిన గొంగలి అక్కడే అలాగే ఉండిపోయావు. ఏ మార్పు రావట్లేదు. హల్లెలూయా, ఏ మార్పు రావట్లేదు. అందుకే కృతజ్ఞత నీలో ఎందుకు వస్తుంది? సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఏదైనా గొప్ప కార్యాలు కనుక జరగగలిగితే నీలో కృతజ్ఞత భావన వచ్చేసి, యేసయ్యా ఎంత గొప్ప మేలు చేశావు. సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఒకప్పుడు గృహం లేదు, గృహం ఇచ్చి నూతన కార్యం చేశావు, నువ్వు చెప్పగలగాలి. హల్లెలూయా. సంవత్సరం తిరిగి వచ్చేసరికి బిడ్డలకు వివాహాలు కాలేదు, కానీ మంచిగా వివాహాలు జరిగించావు, నూతన కార్యం చెప్పగలగాలి. హల్లెలూయా. సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఇదిగో అప్పులన్నీ తొలగిపోయి సమృద్ధిలోకి వచ్చాను నేను, చెప్పగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగ చెప్పలేకపోతే ఎక్కడో నీవు ట్రాక్ తప్పావు, ఖచ్చితంగా తప్పావు. అలా అని చెప్పి కీడులు నష్టాలు రావు అని చెప్పను, కానీ వాటికంటే అధికమైన మేలులే మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ఇస్తాడంతే. అందుకని 1వ పేతురు పత్రిక 9:3-9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. అదండి అసలు విషయం.
లోకములో నుండి, పాపములో నుండి, వ్యర్థత్వములో నుంచి దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచారంటే ఆయన యొద్ద ఉన్న ఆశీర్వాదములకు మీరే వారసులు అవ్వాలనే ఉద్దేశంతో పిలిచాడు ఆయన. హల్లెలూయా. ఆయన దగ్గర ఎన్నో ఆశీర్వాదములు ఉన్నవి. ఒకసారి మనము సామెతల గ్రంథంలోకి వచ్చినట్లయితే 3వ అధ్యాయము 16వ వచనం. దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. హల్లెలూయా. యెహోవా యొద్ద ఉన్న ఆశీర్వాదం ఏంటంటే దీర్ఘాయువు, ధనఘనతలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమున చెప్తున్నాను, ఈ నూతన సంవత్సరంలో నిజంగా దేవుని వాక్యానికి నీవు విధేయత చూపిస్తే నీ వీధిలో నీవే దీర్ఘాయుష్షు కలిగిన వ్యక్తివి. హల్లెలూయా. నీ వీధిలో నీవే ధన సంపన్నత కలిగిన వ్యక్తివి. అలాగైతేనే దేవుడు నీ పక్షాన ఉన్నట్టు. నీ వీధిలో నువ్వు ఎందుకు దరిద్రంగా ఉంటున్నావు? నీ వీధిలో ఎందుకు పద్దాక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు? నీ వీధిలో ఎందుకు పద్దాక ఏ చిన్నదానికి పెద్దానికి మూలుగుతా ముక్కుతా మంచాన పడుతున్నావు? దేవుని ఆశీర్వాదం నీవు భుక్తము చేసుకోలేదు. హల్లెలూయా. చూడండి, అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును. ఒకవేళ నీవు నా మాటలు విన్నట్లయితే అవి దీర్ఘాయువు. ఈ నూతన సంవత్సరంలో నీకు దీర్ఘాయువు కలగబోతుంది. సుఖజీవముతో గడుచు సంవత్సరాలు శాంతి నీకు కలగబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది ఎంతున్నా మనశ్శాంతి ఉండదు. కొంతమంది ఎంత ఉన్నా సరే లేని దాని గురించి ఆశపడుతుంటారు, లేని దాని గురించి బాధపడతా దిగులు పడుతుంటారు. ఉన్నదాన్ని అనుభవించేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయి శాపం కలిగి ఉండి ఉన్నదాన్ని అనుభవించలేక లేని దాని కోసం పరుగులు పెడతా ఉంటాం. ఎవరెవరితోనో పోటీ, వాళ్ళలాగా అవ్వాలి, వీళ్ళలాగా అవ్వాలి. ఓకే, పోటీ వద్దని నేను చెప్పను, కానీ ముందు ఉన్నదాన్ని బట్టి నీవు సాటిస్ఫాక్షన్ కలిగి ఉండాలి. హల్లెలూయా. సంతృప్తి, మనశ్శాంతి, హ్యాపీనెస్ కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదములు ఈరోజు నువ్వు భక్తం చేసుకోవడానికి దేవుడు నిన్ను పిలిచాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు, నన్ను ఎవరైతే జాగ్రత్తగా ఎదుగుతారో నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి ఆయన యొద్ద ఉందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అవన్నీ నీకు ఇవ్వడానికి ప్రభువు ఈరోజు నిన్ను పిలిచాడు. 1 పేతురు 3:9 ప్రకారంగా ఈ యొక్క ఆస్తంతటికి ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి ప్రభువు నిన్ను పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకనే నీవు గనక ఆయన ప్రేమించి ఆయన సంపాదించుకోవడం నీవు అలవాటు చేసుకోగలిగితే, ఆయనను వెదికి సంపాదించుకోగలిగితే ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి నీ దగ్గర ఉన్నది. 21వ వచనం చదవండి. పూర్వకాలమందు 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. హల్లెలూయా. హల్లెలూయా. బియ్యం ఉండే నిధి ఉందా? అది తరిగిపోకూడదు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా? తరిగిపోకూడదు. బీరువాలో డబ్బు ఉందా? తరిగిపోకూడదు. ధనానిధి నిండిపోవాలి. హల్లెలూయా. కందిపప్పు డబ్బా ఖాళీ అవ్వకముందే కందిపప్పు నిండిపోవాలి.
ఏదైతే కొదవైపోయిందో ఖాళీ అయిపోయిందో అనేటువంటి ఆలోచన నీకు రాకూడదు. దేవుడు చెప్తున్నాడు, వారి నిధులను నేను నింపెదను. హల్లెలూయా, హల్లెలూయా. అదండి అసలైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదానికి వారసులు అవడానికే దేవుడు నిన్ను పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో ఇదే దేవుడు చేసే నూతన కార్యం. ఒక మాట చదవని రోమాపత్రిక 8:28 చదువుదాం. రోమాపత్రిక 8:28. దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున, అనగా దేవుని చేత పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునట్లుగా ఆయన చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డ, నీవు తీర్మానం తీసుకో, గట్టిగా ప్రార్థన చేయి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పినట్టుగా 17వ వచనంలో ఆయనను వెదకు. వాక్యములో వాక్యం చదువుట ద్వారా వెదకు, ప్రార్థన చేయడం ద్వారా వెదకు, ఏకాంత ప్రార్థనలో ప్రభువును కలుసుకొని వెదకు. వెతికినట్లయితే దేవుడు చెప్తున్నాడు, దాచిన ప్రతి మేలు నీకే సొంతమైనట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఏదైనా ఒక వీధిలో ఒక చిన్న బడ్డీ కొట్టు నువ్వు పెట్టుకున్నా సరే, అది ఒక పెద్ద ఓర్షిల కొట్టుగా మారాలి. అది అసలైనటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. ఒక చిన్న వ్యాపారం నువ్వు స్టార్ట్ చేసినట్లయితే, నీ వ్యాపారం అలాగే ఉంటే తేడా నీ దగ్గర ఉంది. నీ వ్యాపారం అలాగే ఉండకూడదు, అది ఒక పెద్ద బిజినెస్గా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం లేక 2-3 చదువురా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు ఓడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు, స్తోత్రం చెప్పండి ఒకసారి, నీవు దుష్టుల ఆలోచన చొప్పున చేయకుండా యెహోవా ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తూ నీవు ఏ విధంగా కూడా దేవునికి దూరంగా ఉండకుండా ఉండగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము సత్యము. వాక్యం గురించి ఒక మాట చెప్పబడి ఉంది. ఏంటో తెలుసా? భూమి ఆకాశములు గతించినా సరే నా మాటలు ఖచ్చితంగా నెరవేర్చబడును అని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. ఏంటో తెలుసా? దేవుడు అన్నాడు, ఎవరైతే క్రమం తప్పకుండా వస్తారో, బుధవారం వస్తారో, శనివారం వస్తారో, ఆదివారం వస్తారో, బల్లారాధనలో తప్పక పాల్గొంటారో, ఎవరైతే ఆల్ నైట్ ప్రార్థనలో పాల్గొంటారో, ఉదయాన్నే బైబిల్ చదవకుండా బయటికి రారో, ఎవరైతే ముఖ దర్శనం చేయకుండా ప్రార్థన చేయకుండా బయటకు రారో, అలాంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే, నీటి ఒడ్డున చెట్టు ఎలాగైతే ఉంటే నీరు పోయాల్సిన పని లేకుండా, కరువు వచ్చినా సరే, వర్షాలు పడకపోయినా సరే, అది ఎలాగ వేపుగా పెరిగి సకాలమైన ఫలాలు ఇస్తుందో అలాంటి జీవితం వాళ్ళు పొందుకుంటారంట. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నామమున చెప్తున్నాను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు సేవకు వచ్చిన మొదటి దినాల్లో కొంచెం ఇబ్బందులు పడిన మాట నిజమే. దేవుడు అది పరీక్షగా దేవుడు అనుమతించాడేమో, అనుభవించాను సంతోషంగా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా నాకు తక్కువ చేయలేదు. కరువు వచ్చినా సరే, ఇబ్బంది వచ్చినా సరే, రేపటికేంటనే ఆలోచన లేకపోయినా సరే, ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు యొక్క సన్నిధిలో నూతన సంవత్సరంలో అబద్ధం ఆనుకొని చెప్తున్నాను. నిన్నటి అయిపోయిన తర్వాత ₹1 కూడా నాకు నా జేబులో లేదు. ₹100 కూడా నా దగ్గర లేదు. అన్ని పనులు జరిగిపోతున్నాయి, అన్నిటికీ ఆర్డర్ ఇచ్చాను. దేవుని సేవ కోసం ఇచ్చిన డబ్బు నా దగ్గర ఉంది, కానీ నేను దాన్ని ముట్టుకోను. కానీ నేనేం దిగులు పడలేదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా?
నేను ఎక్కడ ఉన్నానంటే నీటి కాలువన నాటబడిన చెట్టులాగా ఉన్నానని నా మనస్సాక్షి నాకు చెప్తుంది. హల్లెలూయా. వాక్యం చదువుతున్న విషయం నాకు తెలుసు, ప్రార్థన చేసే విషయం నాకు తెలుసు, మనస్సాక్షిని కాపాడుకుంటున్నాను లేదో నాకు తెలుసు, ఒకరి దృష్టిలో ఎలా ఉన్నా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాననే విషయం నాకు తెలుసు. కాబట్టి రేపు నాకు లేవనే మాట ఉండకుండా చేస్తాడని నాకు తెలిసేసయ్యా. హల్లెలూయా. అది పరీక్షగా భావించాడే తప్ప నాకు మనసులో అంత కూడా రాలా, అంత కూడా లేదు, అసలు ఆలోచన లేదు. ఎందుకు తెలుసా? డబ్బును బట్టి నీ మనస్తత్వం మారితే నీ ఆత్మీయ పునాది సరైనటువంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ నీవు రుచించలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నిన్ను ఎప్పుడైనా పైకి లేపగలడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ నీటి కాలువ ఒడ్డున నీవు నాటబడిన చెట్టులాగా ఉండగలిగితే రేపు లేనట్లుగా నీకున్నా కానీ రేపే సమృద్ధిస్తాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడిని ప్రేమించేది కేవలం ఆయన ద్వారా ఏదో పొందుకోవటానికనే స్వార్థంతో ప్రేమించబాకండి. నీవు చేయవలసింది నువ్వు చెయ్యి. నీ బాధ్యతగా ప్రార్థించు, నీ బాధ్యతగా వాక్యం చదువు, నీ బాధ్యతగా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు, దేవుని దగ్గరగా బ్రతుకు. ఇదిగో నువ్వు చేయాల్సింది నువ్వు చేసిన తర్వాత ఆయన చేయాల్సింది సమృద్ధిగా ఆయన చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, సంవత్సరాలు జరుగుచుండగా దేవుడు నూతన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. ఈరోజు నేను దేవుని మహిమార్థమై మీకు ధైర్యాన్ని ఇచ్చేటట్లుగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏంటో తెలుసా? మీరు విశ్వాసంతో దాన్ని సంపాదించుకోండి. ఈ 2025 సంవత్సరం ముగింపు కల్లా వివాహాలు కావలసిన వారి జీవితాల్లో దేవుడు వివాహాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. గృహాలు లేని వారి జీవితాల్లో నూతన గృహాలు దేవుడు కట్టించబోతున్నాడు. బిడ్డలు లేని వారి జీవితాల్లో బిడ్డలను ఎత్తుకొని దేవుడి మందిరానికి రాబోతున్నారంతే. నడుచుకుంటూ పోతున్నటువంటి మీరు బైక్ మీద దేవుని సన్నిధికి, భార్య భర్తలు ప్రభు సన్నిధికి రాబోతున్నారు. హల్లెలూయా. అప్పులన్నీ తొలగిపోయి ద్వితీయోపదేశకాండ ప్రకారంగా సమృద్ధిలోకి వచ్చి అనేకులు కప్పిచ్చే స్థాయిలోకి దేవుడు నిన్ను లేపబోతున్నాడు. నమ్మినట్లయితే 2 చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలండి. అలాగే దేవుని వాక్యములు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగములో కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవా, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. దేవుడు నూతన కార్యాలు జరిగించడం అంటే డబ్బు, బంగారం ఇది మాత్రమే కాదండి. శుద్ధమైన, చదవన్నమాట. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు పుట్టించుము. చాలా మంది అస్థిరమైన మనస్సు కలిగిన వాళ్ళు ఉంటారు. స్థిరమైన మనస్సు నూతనంగా దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా అస్థిరమైన మనస్సు ఉంది నీకు. ప్రార్థనకి వెళ్దామా వద్దా? బాప్తిస్వం పొందుదామా వద్దా? మారు మనసు పొందుదామా వద్దా? ఈ రీతిగా ఉందామా, ఆ రీతిగా ఉందామా? లోకములో ఉందామా, దేవుని వైపు ఉందామా? వదిలేద్దామా, ఉంచుకుందామా? ఈ రకమైనటువంటి అస్థిరత్వం కలిగి ఉన్నావు. ఎన్నో వాగ్దానములు దేవుని దగ్గర చేశావు, ఎన్నో ప్రామిసులు దేవుని చేతుల్లో వేసావు, కానీ అవన్నీ మీరుతూ వచ్చావు. కానీ ఈ రోజున దేవుడు నూతన కార్యం నీ పట్ల జరిగించబోతున్నాడు. ఆ నూతన కార్యం ఏంటంటే స్థిరమైన మనసు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. స్థిరమైనటువంటి మనస్సు నీవు కలిగి ఉండాలి. ఏదైనా కానీ ఒకే ఒక సంఘానికి వెళ్ళే బిడ్డగా ఉండాలి. ఒకే ఒక ఆత్మ నడిపింపగలిగినటువంటి ఆ నడిపింపులో ఎదిగేటట్లుగా నువ్వు ఉండాలి. ఒకే రకమైన మనస్సు కలిగి, ఒకే రకమైన క్రమశిక్షణ కలిగి ఆ ఫంక్షనాలిటీ నువ్వు పాటించాలి.
ఉదయాన్నే లేవడం. ఇప్పుడు నేనున్నానా 6 గంటలంటే ఖచ్చితంగా 6 గంటలకు లెగుస్తా అంతే. 5 గంటలకు పడుకున్న 6 గంటలకు లెగుస్తా. అవసరమైతే మళ్ళీ పడుకుంటా, కానీ నా యొక్క క్రమశిక్షణ నేను నష్టపోను. 6 గంటలకు లెగుస్తాను, మళ్ళీ ప్రార్థన చేసుకుంటా. ఒకవేళ నైట్ నిద్ర లేదా మళ్ళీ పడుకుంటా, నష్టమేం లేదుగా. కానీ ఒకేసారి భారీగా పడుకుంటే నేను వేసుకున్న క్రమశిక్షణ పోతుంది నా లైఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అన్నిటికీ రాజీ పడిపోతా, ఏమైందిలే అని. అలాగ నీవు ప్రతిదాని విషయంలో ఒక స్థిరమైనటువంటి మనస్సును నీవు కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ స్థిరమైన మనసు దేవుడు ఈ రోజున నీకు ఇవ్వబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యెషయా గ్రంథం 40 అధ్యాయము 31వ వచనం కూడా చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నూతన బలాన్ని సంవత్సరం నీకు ఇచ్చి నీ పట్ల నూతన కార్యం చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నూతన బలము 2 విధాలుగా, ఒకటి భూ సంబంధమైనటువంటిది, 2 పరలోక సంబంధమైనటువంటిది. ఒకటి శరీర సంబంధమైనటువంటిది, 2 ఆత్మ సంబంధమైనటువంటిది. మొదటిగా ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన బలం ఏంటో నేను మీకు చెప్తాను. ఏంటో తెలుసా? కొన్నిసార్లు మనం బలహీనపరచబడతాం. సాతాను శోధనలకు లొంగిపోయి, సాతాను నీ చెవిలో చెప్పిన తప్పైన విషయాలకి లోబడిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి, అమ్మో ఇక నేను పరిశుద్ధంగా బ్రతకలేనేమో, ఇక నేను ప్రార్థనలో ఎదగలేనేమో, ఇక దేవుని కృప నా నుంచి తొలగిపోతుందేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, చేయకూడని పాపం చేశా కదా, పొరపాటు జరిగిపోయింది కదా, నా బ్రతుకు ఇంతేనేమోనని నువ్వు బలహీన పడిపోతా ఉంటావు. డోంట్ వరీ ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి యేసు రక్తం చేత నువ్వు కడగబడిన తర్వాత, యేసుని తన యొక్క రక్షకునిగా నీవు అంగీకరించిన తర్వాత, ఎట్టి పరిస్థితులలో దేవుని నిన్ను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయడు. హల్లెలూయా. అవసరమైతే గద్దిస్తాడు, ఇంకా నీవు లోబడకపోతే శిక్షిస్తాడు. అంతేగాని నేను విడిచి నరకానికి పంపించే ప్రసక్తి అయితే అస్సలు లేనే లేదు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు నీకు బలం ఇవ్వబోతున్నాడు. ఆ పాపాన్ని అధిగమించే బలము, ఆ శోధన అధిగమించే బలము, ఆ కష్టాన్ని అధిగమించే బలం, ఆ సమస్యను అధిగమించే బలం, ఆ బలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆ బలము నీకు ఎలా వస్తుందో తెలుసా? 2 విధాలు. ఒకటి, దేవునికి నాజీరు చేయబడినటువంటి సంసోనుకు వచ్చింది బలం. దేవుని ఆత్మ వచ్చినప్పుడు యెఫ్తా మీదకి వచ్చింది బలం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 3వది, దావీదు గారు అంటాడు, నీ వాక్యమును చదువుతుండగా నాలో బలము పొంగి వచ్చాను. హల్లెలూయా. నేను బలపరచబడ్డాను అంటాడు ఆయన. కాబట్టి గమనించండి, మొట్టమొదటిగా దేవుని బలం ఎలా వస్తుందంటే నాజీరు చేయబడుట ద్వారా. అంటే దేవునికి ఏదైనా ఒక విషయంలో మొక్కుబడి చెల్లించుకుంటే, మనం కొన్నిసార్లు మొక్కుబడి చేసుకుంటాం. నాజీరు, యేసయ్య 3 రోజులు ఉపవాసం ఉంటా యేసయ్య అంటాం. ఒక ఉపవాసం ఉందంట 3 రోజులు. పాస్టర్ గారు చెప్పాడంట, అమ్మా ఉపవాసం ఉన్నారు ఎవరైనా సరే చెప్పండి, అలా నోట్లోకి జారిపోయే అలాగ ద్రవ పదార్థం మాత్రమే తీసుకోవాలి తప్ప ఘన పదార్థమును పంటితో అలా కొరకకుండా మీరు జాగ్రత్త పడండి అన్నాడంట. మీలో చాలామంది మహాముదులు ఉంటారు. వాళ్ళ ఒక ఆమె సాయంత్రానికి వచ్చిందంట, పాస్టర్ గారు అందరిలాగా నేను కూడా 3 రోజులు ఉపవాసం ఉన్నానండి, అసలు నేను ఘన పదార్థం అట్ట పంటితో కూడా కొరకలేదు. మరి ఎలాగా? బాగా 1/2 కిలో అన్నాన్ని మజ్జిగలో కలుపుకొని మెత్తగా చేసుకొని, అర్థమైంది మీకు? ఆల్రెడీ తినేసింది అన్నం అంతే, మెత్తగా చేసుకొని జార మింగిందంటామే. ఒక నాజీరు చేసిన తర్వాత నీకు సచ్చుదనం రాకూడదు ఇంకంతే. నేను దేవుని సేవ చేస్తాను, నాజీరు. ప్రాణం పోయిన నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు.
నీ వెనక్కి తిరిగి చూసిన రోజున దేవుని దగ్గర నీ పాయింట్లు తగ్గిపోయి నిన్ను యాక్సెప్ట్ చేయడం కష్టం, నువ్వు సేవకు పనికిరావు. నువ్వు దేవునికి నాజీరు చేసుకున్నావు. ఇదిగో ఈ రోజు నుంచి ఇలాగ ఉంటాను, ఆ రోజు నుంచి నేను ఇలాగ ఉంటాను. సంసోన్ నాజీర్ ఏంటో తెలుసా? చచ్చిపోయేంత వరకు తల మీద మంగళ కత్తి పెట్టను అని. ఎప్పుడైతే మంగళ కత్తి పెట్టడం జరిగిందో ఆత్మ పోయింది, బలము పోయింది. హల్లెలూయా. ఆ నాజీర్లు వ్రతములో ఉన్నంత కాలము బలం ఆయనకు రెట్టింపైంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యం ద్వారా నీకు బలము, ప్రార్థన ద్వారా నీకు బలము, దేవుని ఆరాధన చేయటం ద్వారా నీకు బలము. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది ఆరాధన పాటలకు మాత్రం రాదు, వాక్యం ఎప్పుడు వస్తారు. పాటలప్పుడు రండి, హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టండి, సంతోషంగా ఆరాధన చేయండి. ఎంత బలమో. సవాలుగా ఒక మాట చెప్తున్నాను, వచ్చేటప్పుడు నీరసంగా వచ్చావా, వచ్చేటప్పుడు తలనొప్పిగా వచ్చావా, వచ్చేటప్పుడు ఏదైనా నడువు నొప్పికి వచ్చావా, వచ్చేటప్పుడు జ్వరంతో వచ్చావా, నువ్వు హృదయపూర్వకంగా అమ్మా అయ్యా అని దీని మీద మనసు పెట్టబాక. చక్కగా పాటలు పాడుతూ లీనమైపోయి ఆరాధనలోకి వెళ్ళు. బియ్యంతో నీకు పనొద్దు, చాక్లెట్ తొలకలతో పనొద్దు, పక్క వాళ్ళ చీరలతో నీకు పనొద్దు. ఏం మట్టించుకోకుండా మనసంతా దాని మీద పెట్టి వాక్యం మీద పాటల మీద చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళేలోపు వచ్చిన బలహీనత మీతో ఉండదు, దేవుడు ఆ రీతిగా నేను బలపరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు నూతన బలాన్ని నీకు ఇచ్చి చేయండి, చెప్పండి. నూతన బలాన్ని దేవుడు నీకు ఇచ్చి పక్షిరాజు వలె ఎగిరేటట్టు చేస్తాడంట. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన బలం. శరీర సంబంధమైన బలం ఏమిటంటే నీలో ఆరోగ్యం కృషించిపోయింది. అబ్రహాము ముసలివాడైపోయాడు. దేవుడు అన్నాడు, నీకు సంతానం ఇవ్వబోతున్నాను, ఇసుక రేణువులాగా చేయబోతున్నాను. మనసులో అనుకున్నాడు, ప్రభా నా వయసు ఇప్పుడు 90, ఇప్పుడు అంటే యెహోవాకు అసాధ్యమైనవి ఏమైనా ఉన్నదా? నా బలమును నువ్వు శంకిస్తావా అని దేవుడేం కోపడలేదు, కానీ హెచ్చరిక చేసి అబ్రహామును బలపరిస్తే ఇస్సాకు పుట్టినాక మళ్ళీ ఒక ఇద్దరం చేసుకున్నాడు పెళ్ళి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇస్సాకుకే బలం లేదనుకుంటే ఇస్సాకు పుట్టిన తర్వాత కెతూరాని చేసుకున్నాడు, ఇంకొక ఆమెను చేసుకున్నాడు. వాళ్ళకి మళ్ళీ దాదాపుగా 5-6 మంది పిల్లలను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే కాలేబు ఉన్నాడండి. 18 సంవత్సరాల్లో ఎలాంటి బలము కాలేబుకున్నదో 80 సంవత్సరాల వయసులో అదే బలము కాలేబుకుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి బలం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. హెచ్కేల గ్రంథం చివరికి మాట చదవండి, వాక్య భాగాన్ని ముగిద్దాం. 36వ అధ్యాయము 25-26 వచనాలు చదువుతాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు ఇచ్చేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ నూతన సంవత్సరం దేవుడు చేయబోయే కార్యం ఏంటో తెలుసా? నిన్ను పవిత్రపరిచి కలిగిన అపవిత్రత అంతా తొలగించి వేసి నూతన హృదయం ఇస్తాడంట, నూతన స్వభావాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. 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 ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నూతన హృదయం, నూతన స్వభావం ఎలా ఉంటుందో. ఒకరోజు ఒక పాస్టర్ గారు అంట ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్తా ఉన్నాడు. దారిలో ఒక ఆయన కనబడ్డాడు. బాయ్ నాకు వెళ్ళి చూడండి. దారిలో ఒక ఆయన కనబడ్డాడు. అయ్యా వందనాలు బ్రదర్ అన్నాడు. వందనాలు పాస్టర్ గారు. ఏమండి నీ భార్య ప్రార్థనకు వస్తామన్న నమ్మకంగా, అందరికంటే ముందు వస్తుంది, అందరికంటే ముందే చీపురు తీసుకొని ఊడుస్తుంది, అందరికంటే ముందు పాడేది ఆమె, అందరికంటే భోజనం వడ్డిచ్చేది ముందు ఆమె, అన్నిటికంటే ముందు ఉంటుంది. ఎంత మంచి భార్యను దేవుడు నీకు ఇచ్చాడు, ఎంత భక్తిపరురాలో, ఎలాంటి నీతిమంతురాలని
దేవుడిచ్చాడు, నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా అన్నాడు పాస్టర్ గారు. ఆయనలో ఏం చలనం లేదు, నవ్వు లేదు, ఏం లేదు. ఏందండి అలాగే ఉండిపోయారు, నీ భార్యను పొగుడుతుంటే ఏంటి అలాగ ఉన్నావు? ఆయన అన్నాడంట, నేను ప్రార్థనకు రావాలని ఆశ ఉంది కానీ వస్తే నా భార్యలాగా మారుతానని భయంతో రావట్లేదు అన్నాడంట. స్తోత్రం చెప్పని అర్థమైన వాళ్ళు. అయ్యా, నీ భార్యలాగా మారాలనే కదా నేను కూడా చెప్తుంది. ఆమె మంచి ప్రార్థన పరురాలు, ఎంతో మంచి పరిచయం చేస్తుంది, అన్నిటికంటే ముందుంటుంది, అందరికంటే ముందుంటుంది. అలాగ ఉంటే మంచిదే కదంటే, నీకు తెలిసింది అదే, అసలైంది ఇంకోటి ఉంది అన్నాడంట ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏందో కాస్త చెప్పంటే అప్పుడు చెప్పాడంట, మా ఇంట్లో గొడవ లేని రోజు లేదు. భార్య అనేటువంటిది భర్తను చూస్తే భయపడాలి, కానీ రూల్ అది. కానీ రివర్స్లో రూల్ ఏంటంటే, ఆమెను చూసి నేను గడగడగడగడ వనకాలి. ఏమనకాలంట? గడగడగడ వనకాలి అని ఆ విషయమంతా చెప్పాడంట. చెప్పిన తర్వాత పాస్టర్ గారు ముఖం చిన్నబోయింది. నా వాక్యానికి ఫలితం ఇదేనా? గుండెలు బాదుకొని గొంతు పోయేటట్లుగా కేకలు పెట్టి అరిసి చెప్తుంటే, నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన స్వభావం ఇస్తానని చెప్తే దేవుడు, రాతి గుండె అలాగా ఉంది, మెత్తని హృదయం లేదు, ఏంటి మనుషులని బాధపడి ఆ రాత్రి శనివారం బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఆదివారం వాక్యం చెప్పాడంట. ఆ రోజు వాక్యం తాకిందంట ఆమెని. హల్లెలూయా. ఆ రోజు వాక్యం తాకింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రార్థన అయిపోతే ఇంటికి పోలేదంట, ఇంకా పశ్చాత్తపడతా ఉంది, ఇంకా ప్రార్థన చేసుకుంటా ఉంది, ఇంకా పెనుగులాడుతూ ఉంది. మందిరం అంతా ఊడ్చింది, తుడిచింది, కడిగింది, పాస్టర్ గారి ఇంట్లో పరిచయం చేసింది, అంతా అయిపోయింది. సాయంత్రం ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి 6 అయిందంట. వాళ్ళ ఆయన చూశాడు, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అడిగే ధైర్యం లేదు, ఎక్కడున్నావు అడగడానికి ఛాయిస్ లేదు, చెప్పండి, లేదు, అవకాశం లేదు. అందుకని ఏం చేయలేక అర్థం కాక అదే సమయం కరెంటు పోతే ఆ పాత లాంతరు ఉంటుంది తెలుసుగా. ఏంటి లాంతరు? అమ్మ వీళ్ళెవరికి తెలియదు, ఇప్పుడు వాళ్ళకి తెలుసు అంట. మీకు తెలుసు అమ్మాయిలో? కోడిగుడ్లు లాంతరు తెలుసుగా. ఆ లాంతరు తీసి ఆ లాంతరు కొన్న మసి దుడుతున్నాడంట మళ్ళీ అరుసిద్దిగా. ఇంటికాడ దున్నపోతలాగా తిని పండుకపోతే ఆ కరెంటు పోయినప్పుడు అది వెలిగించడం చేత కాదా, ఆ లాందరకున్న దాని పేరేంటి, ఆ మసి తొడటం కూడా తెలియదని చెప్పి, ఏం గొడవ పెట్టుకుని రాక్షసులాగా ఎగబడిద్దని చెప్పి ఆయన గడగడ వణుకుతూ తుడుతూ ఉంటే ఆ భయం కొలది అది కింద జారి కింద పడి పగిలిపోయిందంట. పగిలిపోయేసరికి గడగడ వణుకుతూ పాటలు వస్తున్నాయి ఆయనలో నుంచి, వణుకుడు పాటలు. ఓ దేవుడా నన్ను కాపాడయ్యా, ఈరోజు నా పని అయిపోయింది దేవుడా అని ఆయనలో భయం స్టార్ట్ అయిందంట. భార్య వచ్చిన చప్పుడు చెప్పులాడ ఆయన భయపడిపోతున్నాడు. అయిపోయింది. చీపిరి దాచిపెట్టాడు, ఎందుకంటే చీపిరి ఈపి మీద ఊడుస్తూ ఉంటుంది, అట్ల కాడ దాచిపెట్టాడంట. తర్వాత దీని పేరేంటి, పప్పు గుత్తే ఏంది, దాన్ని దాచిపెట్టాడు. తర్వాత రొట్టెల కర్ర దాచిపెట్టాడు, అన్నీ దాచిపెట్టాడంట. చెప్పులు ఉన్నాయిగా, చెప్పులతో తప్పు అనుకున్నాడంట మనసులో. కానీ ఆమె ఆ చెప్పులు అక్కడ ఇడిసి మౌనంగా మెత్తగా రాతి గుండా తీసివేయబడిన స్త్రీ వలె, మాంసపు హృదయం కలిగిన స్త్రీ వలె మెత్తగా ఇంటిలోకి వచ్చిందంట. వచ్చిన తర్వాత బైబిల్ అక్కడ పెట్టి ప్రార్థన చేసుకుంటుందంట. వాడు అనుకుంటున్నాడంట, ప్రార్థన అయినా కొట్టిద్ది అనుకుంటా, బైబిల్ ఆడ పెట్టినా కొట్టిద్ది అనుకుంటా. వాడు ఫిక్స్ అయింది ఆల్రెడీ. కానీ బైబిల్ ఆడ పెట్టినా కొట్టట్లేదు, ప్రార్థన చేసుకున్నా కొట్టట్లేదు. చిన్నగా కిందొంగి అవన్నీ పెంకులు ఏరుతుందంట. వాడు అనుకున్నాడంటే పెంకులన్నీ ఏరినా కొట్టిద్దేమో అనుకున్నాడంట. గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏరియా కొద్దీ భార్య బాధితుల సంఘం అని ఇక్కడేమో రిజిస్టర్ అయిందా అని మీరు ఒకసారి నర్సరావుపేటలో ఎంక్వైరీ పెట్టండి. నీకు ఒకటి బాడీ ఫామ్ అయి ఉంటుంది. ప్రతి టౌన్కి ఒకటి ఉంది ఇప్పుడు. అంత మాత్రం మీరు చెడ్డోళ్ళని నేను చెప్పను, కానీ మీలో ఉన్న రాతి గుండ తీసివేయబడాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా.
అలాగ పురుషుల్లో కూడా ఉన్నది రాతి హృదయం. ఎవరైనా సరే అప్పుడు ఆవిడ అవన్నీ ఏరిన తర్వాత కొట్టిద్దేమని చెప్పి భయపడుతున్న తరుణంలో కాళ్ళ మీద పడిందంట. కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉందంట. ఏమండి, ఇప్పటి వరకు నేను చేసింది భక్తి కాదు, నాలో రాతి గుండె ఉన్నది. ఒక భర్తగా నిన్నెప్పుడు చూడలేదు, నీ మాటకు విలువ ఇవ్వలేదు, టయానికి నీకు భోజనం పెట్టలేదు, నీ బట్టలు ఉతకడానికి కూడా నాకు మనసు ఉండేది కాదు. నా జీవితం అంతా కూడా చాలా దుర్భరంగా ఉంది. ఈరోజు నాలో చేంజ్ వచ్చేసింది. హల్లెలూయా. నూతన మనస్సు దేవుడు నాకు ఇచ్చాడు. రాతి గుండె తీసివేసి చెప్పండి, మాంసపు గుండె ఇచ్చాడు, నూతన హృదయం ఇచ్చాడు, నూతన మనసు ఇచ్చాడు అని చెప్పి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, నేను కొనిస్తానండి, నేను సెంటర్కి వెళ్ళి నేను తెస్తానండి, వాళ్ళందరూ మీరు ఇక్కడ నుంచి భయపడాల్సిన పని లేదని అంటే భర్త ఆ రోజున పెద్దగా ఏడ్చాడంట. మార్పు అంటే ఇది కదా అనుకున్నాడంట. నిజంగా యేసు ప్రభు సన్నిధికి వెళ్తే భార్యలు ఇలాగ ఉంటారా అని ఆ రోజు గుర్తించి ఆ రోజు అన్నాడంట, అమ్మా రేపే నేను ప్రార్థన మందిరానికి నీతో పాటు వస్తా. ప్రియమైన దేవుని బిడ్డ, మార్పు నొందిన నీ హృదయముతో నీ భార్యని, మార్పు నొందిన నీ హృదయముతో నీ భర్తను రాబట్టగలవా? దేవుడి మాటలు దీవించుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.